అలాగే సార్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్ గా రఘువర్మ గారికి శ్రీనివాసులు నాయుడు గారికి వీళ్ళిద్దరు ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్ కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. దీని ఒరిజినల్ బాండ్రా. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ తెలిపారు. అండ్ వర్మ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్తరాంధ్రలో కూటమికి ఓటమి రుచి చూపించారు ప్రభుత్వ టీచర్లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఘోర పరాభవం ఎదురైంది. 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. కూటమి అభ్యర్థి రఘువర్మపై స్వతంత్ర అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.